భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అట్లాగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య వ్యతిరేకంగా గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా తగ్గించాలి. రోజు మోడీ గారు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే అధిక భారం గ్యాస్ సిలిండర్ మీద వేయడం జరిగింది. ఒక్క సిలిండర్ మీద 60 రూపాయలు వేస్తున్నాడంటే సామాన్యులకు అందని ద్రాక్షగా ఈ రోజు మనం సిలిండర్ చూస్తున్నాము. సామాన్యుడు బతకాలి అంటే నిత్యావసరాలు కూడా అత్యధికంగా పెరిగిపోతున్నాయి రేట్లు. ఒక మానవుడు ఆది కాలంలో మానవుడు ఏం చేసేవాడు? చెట్లకున్న ఫలాలు తినేవాడు. బియ్యం చూసి మనము అన్నం అనుకోవాలి. ఈరోజు బ్యాలెన్స్ చూసి పప్పు అనుకోని భుజించాల్సిన రోజుల్లో మనం బతుకుతున్నామేమో అనిపిస్తుంది. ఏదైతే నరేంద్ర మోడీ పెంచినాడో సిలిండర్ ధరని కేంద్ర ప్రభుత్వం భరించలేదంటే వామపక్షాలను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మహిళను మహారాణులుగా తీర్చిదిద్దుతానని చెప్పిన ఎన్డీఏ కూటమి ఈ రోజు ఏం చేస్తున్నారు? మహిళలని కించపరిచే విధంగా దాడులు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరునెత్తినట్టున్నారు. ప్రపంచ దేశాలు యుద్ధాలు ప్రకటిస్తుంటే కూడా ఆయన ఇంతవరకు స్పందించకపోవడంతో పాటు అన్ని నిల్వలు ఉన్నాయి, మీకు ఎటువంటి ఇబ్బందులు పెట్టనని చెప్పేసి ఈ రోజు మీకు నచ్చినట్టు ఒక సిలిండర్ మీద 60 రూపాయలు పెంచితే మహిళలు ఏం కావాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వండుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కట్టెలు కూడా అందుబాటులో లేని స్థితిలో ఉన్నాం. మనం పిల్లలు పోషించగలేము. విద్యారంగం, వ్యాపార రంగం ఏది చూసినా అత్యధిక రేట్లో ఉన్నాము. సామాన్యులకు అందరి ద్రాక్షగా మారుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం భరాయించని సమక్షంలో వామపక్షాలతో కలుపుకొని మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. నగర కార్యదర్శి భారతి. ఓకేనా? ఈరోజు ఇరాన్ పైన యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి నిత్యావసర వస్తువులు, ఆయిల్, క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ధరలు పెరుగుతాయని చెప్పి మేధావులు అందరూ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ ధరలకి యుద్ధానికి ఏం సంబంధం లేదు, ఈ దేశంలో ఆయిల్ పైన కానీ గ్యాస్ నిక్షేపాల పైన కానీ ఎలాంటి లోపాలు లేవు, లేకుంటే నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, రేట్లు పెంచే ప్రసక్తే లేదని చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలని నివారించడంలో పూర్తిగా కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన, వారి నడ్డి విరిగేటట్టు గ్యాస్ రేట్లు పెంచి ఈరోజు పూర్తిగా వారి మధ్యతరగతి ప్రజానికం అందరూ ఇబ్బందులు పడే విధంగా గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్యాస్ సిలిండర్ పైన, మధ్యతరగతి ప్రజలు వాడే గ్యాస్ సిలిండర్ పైన, ఒక సిలిండర్ పైన 60 రూపాయలు ఒక్కటేసారి పెంచడం జరిగింది. ఎక్కడైనా 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు పెంచగా చూసినాం. ఇప్పుడు ఒక సిలిండర్, మధ్యతరగతి ప్రజలు వాడే సిలిండర్ పైన 60 రూపాయలు పెంచడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ పెరిగినటువంటి గ్యాస్ ధరలని రాష్ట్ర ప్రభుత్వం భరించాలా? ఎందుకంటే అనేక రకాలైనటువంటి అన్ని రకాల వస్తువులకు సంబంధించినటువంటి పెరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటన్నిటి కూడా మధ్యతరగతి ప్రజలు వాడే దానిపైన మాత్రం ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, తక్షణమే పెరిగినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలా. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ డీలర్లు కానీ కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నారు. కృత్రిమ కొరతను సృష్టించినటువంటి డీలర్ల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరిగినటువంటి ధరలు తగ్గించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.